అసెంబ్లీకి పోకుండా పదవెందుకు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ను షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఎందుకని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనటం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనమని, ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు అని అన్నారు. మోసం చేయటం మీకు కొత్తేమీ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయటం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించటం మీకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం దివాళా కోరుతనమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కావటానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవటానికా అని నిలదీశారు. 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని, నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని అన్నారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అని అన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని, వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీస్కి పోననే పని దొంగను వెంటనే పనిలో నుంచి పీకేస్తారని, ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని షర్మిల ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవరికి కావాలన్నారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు షర్మిల ప్రకటించారు.